తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిండు. ఢిల్లీలో కాదు, బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యిండు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మీనాక్షి నటరాజన్ మేడం ముగ్గురు మల్లికార్జున ఖర్గేతో కలిసిరు. ఖర్గేతో విడివిడిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. ఫస్ట్ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో మాట్లాడిండు. రేవంత్ రెడ్డితో సుమారు 30 నిమిషాల పాటు డిస్కస్ చేసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కావాలంటే స్క్రీన్ మీద రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోటో కూడా పెడుతున్న, ఒకసారి చూడండి. చూసారు కదా, గిదే ఫోటో. రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే సపరేట్ రూమ్లో కూర్చొని, సోఫాలో కూర్చొని దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. అలాగే మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కలిసినటువంటి ఫోటో కూడా ఉన్నది. ఈ ఫోటో కూడా చూడండి. చూసారు కదా, బెంగళూరులో కలిసినారు, బెంగళూరులో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. సో మొత్తానికి అసలు ఏంది రీజన్ ఏంది? ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. కర్ణాటకలో డికే శివకుమార్కి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. సో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం తీసేస్తున్నారు. తీసేయడానికి రీజన్ ఏంది? సునీల్ కనుగోలు ఒక సర్వే చేసిండు. సర్వే చేసి సునీల్ కనుగోలు అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చిండు. కర్ణాటకలో సిద్ధరామయ్య పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. సిద్ధరామయ్యను చాలామంది జనాలు వ్యతిరేకిస్తున్నారు, తిడుతున్నారు. కాబట్టి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రికి వెళ్ళి దించడమే కరెక్ట్ ఏమో అని చెప్పి సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఇచ్చుడుతోటే సిద్ధరామయ్యను దించేసిరు. డికే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు 2 ఇయర్స్ డికే శివకుమార్ ముఖ్యమంత్రి ఉంటాడు. సో డికే శివకుమార్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి హుటాహుటిన అధిష్టానంతో ఎందుకు కలిసిండు? అధిష్టానాన్ని గెలవడానికి గల రీజన్ ఏంది? మళ్ళీ దీంట్లో ట్విస్ట్ ఏంది? మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి తోటి 30 నిమిషాలు సపరేట్ మాట్లాడడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోటి సపరేట్గా మాట్లాడడం, మీనాక్షి నటరాజన్ మేడం తోటి సపరేట్గా మాట్లాడడం. సపరేట్ ఏం మాట్లాడిండు? ఇప్పుడు సపరేట్గా మాట్లాడడం ఏం కొత్త కాదు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒకసారి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఒక్కొక్కరితో పిలిచి ఛాంబర్లో కూర్చోబెట్టి దాదాపు సపరేట్గా మాట్లాడినారు. దగ్గర చాలా మంది మంత్రులు పోయినారు. ఇప్పుడు 16 మంది మంత్రులు, 10 మంది మంత్రులు పోయినారు ఢిల్లీకి. గతంలో దాదాపు ఒక 2-3 మంత్స్ బ్యాక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పోయినారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డితో సపరేట్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారు, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయినారు, మంత్రుల బాధలు చెప్పుకున్నారు. మంత్రులను అధిష్టానం కొంత గట్టిగానే అరుచుకున్నారట. మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ వ్యవహారం బాగాలేదు, పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తీసేస్తాం, మంత్రి పదవి నుండి తొలగిస్తాం, మీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే మీరు కంటిన్యూ అవుతారని చెప్పి మంత్రులను కూడా కాంగ్రెస్ అధిష్టానం గతంలో హెచ్చరించిరు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఖర్గేతో ఏం మాట్లాడిండు? ఖర్గే రేవంత్ రెడ్డిని ఏమన్నాడు? పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసిండు. పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏమని లేఖ రాసిండంటే, నా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు కొంతమంది, కావాలనే నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, ఈ వార్తల వెనకాల ఒక వ్యక్తి హస్తం ఉన్నది, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలట, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కావాలని చెప్పి ఆయన రకరకాలుగా నా పైన వార్తలు రాపిస్తున్నాడు, నేను యాక్సెప్ట్ చేయలేదు, మేము ఇయ్యను అని చెప్పిన, ఇయ్యనని చెప్పుడుతోటే కావాలనే చేస్తున్నాడు. దీని వెనకాల పెద్ద తలకాయ అంటే ఏంది? రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి వల్ల అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండేటటువంటి వ్యక్తి ఈ ఎవరు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వార్తలు రాపిచ్చిండు బిగ్ టీవీలో అనేది వినబడుతున్న చర్చ. తర్వాత మహేష్ అన్నను రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసిరట, ఇబ్బంది పెట్టిరట. మీద సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అట్లా ఇట్లా అని చెప్పి మహేష్ అన్నను రకరకాలుగా ఇబ్బంది పెడితే మహేష్ అన్న ఆఖరికి ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నా పైన వార్తలు రాస్తున్నారు, కావాలనే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సాటిస్ఫై, నా పిసిసి అధ్యక్ష పదవి చాలా మంచిగానే నడుస్తున్నది, కావాలనే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన బాధను మొత్తం కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. అప్పుడు రాహుల్ గాంధీ ఆ లేఖ చదివిన వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి మాట్లాడిందట, డిస్కస్ చేసిందట. ఆ తర్వాత రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షుడు మొత్తం బాధ చెప్పుకున్నాడట. దీంట్లో ట్విస్ట్ ఏంది? పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రి పదవి రాబోతుంది అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు మహేష్ అన్నతో ఏం మాట్లాడిండు ఖర్గే? తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం తోటి ఖర్గే ఏం మాట్లాడింది? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.
అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ మీడియా ఛానల్లో కూడా కథనాలు రాసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. ఉంటెత్తి పోకడలో పోవద్దు, అంటే ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు, ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వ్యవహరించవద్దు, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళండి, మంత్రులపైన రకరకాల ఆరోపణలు వస్తుంటే, మంత్రులపైన రకరకాల వార్తలు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, మంత్రులు మీ పైన కోపంగా ఉన్నారు, ఎమ్మెల్యేలను మీరు కలుస్తలేరట, ఎమ్మెల్యేలను మీరు ఎందుకు కలుస్తలేరు, మంత్రులకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, ముఖ్యంగా మీ పైన వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోండి అని చెప్పి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అట్లనే సునీల్ కనుగోలు అధిష్టానానికి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిండట. ఆ సర్వే రిపోర్ట్ మల్లికార్జున ఖర్గే దగ్గర ఉన్నది. ఖర్గే ఆ సర్వే రిపోర్ట్ గురించి కూడా రేవంత్ రెడ్డికి చెప్పిండట. ఈ సర్వే రిపోర్ట్ మీ పైన నెగిటివ్ ఉన్నది, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి సర్వే రిపోర్ట్లో ఉన్నది, మీకు 6 నెలల సమయం ఇస్తున్నాం, 6 నెలల్లో గనక మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పొడగొట్టుకోకపోతే, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కనుక మీరు ఖతం చేయకపోతే మీ సీఎం పదవి నుండి దించేస్తాం. 6 నెలలు డెడ్ లైన్ పెట్టారు రేవంత్ రెడ్డికి. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొద్దు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు, రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే కర్ణాటకలో ఎట్లయితే సిద్ధరామయ్యని దించిరో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని దించేసి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. సో ఖర్గే క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, ఇండికేషన్స్ ఇచ్చిండు. 6 నెలల సమయం, 6 నెలల్లో మీ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోలేకపోతే మాత్రం ముఖ్యమంత్రిగా దించేస్తాం. ఇది ఖర్గే వర్షన్ అనేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడట. మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రతిపక్షం పరిస్థితి ఏంది, అధికారం ఎట్లా నడుస్తుంది, ఓకేనా, బాగానే ఉందా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసింటే, కొంతమంది మంత్రులకు సంబంధించిన పంచాయతీల గురించి కూడా ఖర్గే అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందంటే, రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, నీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే దించేస్తాం, అందరినీ కలుపుకొని ముందుకు పోకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి మిమ్మల్ని తీసేస్తాం. ఈ టైప్లో మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సీక్రెట్ మాట్లాడుకోవడం అంటే ఏముంటుంది, బేసిక్గా రేవంత్ రెడ్డి తోటి ఆ సీక్రెట్ భేటీ అంటే ఒక రూమ్లో భేటీ అవడం అంటే ఏంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని క్లాస్ వీకినట్టు మల్లికార్జున ఖర్గే దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంటుంది. ఖర్గేకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తారు. రాహుల్ గాంధీ దగ్గరికి రిపోర్ట్ పోతుందో పోదో తెలియదు, కానీ మల్లికార్జున ఖర్గేకి అయితే ఎప్పటికప్పుడు రిపోర్ట్ పోతుంది. మొత్తం ఖర్గేనే చూసుకుంటాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. కాబట్టి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి తోటి చాలా సీరియస్గా మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అధిష్టానం పాయింట్ ఒకటే, 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది కాంగ్రెస్ అధిష్టానం పాయింట్. సో రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డికి వార్నింగ్లు ఇచ్చారట, హెచ్చరికలు జారీ చేశారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారట, రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడారట, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం మళ్ళీ లేవకుండా చూడండి, అధికారం మళ్ళదే రావాలని చెప్పి మల్లికార్జున ఖర్గే తన వర్షన్ని రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా వినబడిన చర్చ. ఖర్గేది అయిపోయింది, అంటే రేవంత్ రెడ్డిది అయిపోయింది. రెండోది ఏంది, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నతో కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడిందట. అసలు ఏంది, ఏమైంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ రాసినావు. ఖర్గే మహేష్ అన్నతో కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తే మహేష్ అన్న తన వర్షన్ చెప్పిందట. కొంతమంది కావాలని కుట్ర చేసిరు, కావాలని నన్ను ఇబ్బంది పెట్టిరు, నేను మంచిగానే పనిచేస్తున్నాను, నా పర్ఫార్మెన్స్ బాగున్నది, ఎమ్మెల్యేలు అందరూ నా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు, నా పైన వార్తలు వచ్చినప్పుడు కూడా వీఆర్ విత్ మహేష్ కుమార్, వి స్టాండ్ ఫర్ మహేష్ కుమార్ అని చెప్పి అందరూ నాకు ధైర్యం ఇచ్చిర్రు. కొంతమంది కావాలని కుట్ర చేసిరు, కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నా గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నా గురించి ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టలేదు, ఆ వార్తను ఖండించలేదు, చాలా మంది ఖండించారు కానీ రేవంత్ రెడ్డి ఖండించలేదు, నాకేందో అర్థమైతలేదని మహేష్ అన్న తన వర్షన్ కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత మహేష్ అన్నకు ఖర్గే కూడా చెప్పిందట, మీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, మీరు ఇబ్బంది పడకండి, మేము చూసినాం రిపోర్ట్లో అందరు పీసీసీల కంటే మీరు బాగానే పనిచేస్తున్నారని చెప్పి కూడా ఖర్గే మల్లికార్జున ఖర్గే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను కొంత మెచ్చుకున్నాడట, పొగిడిండట, పర్లేదు బాగానే ఉంది, కానీ మీరు గాంధీ భవన్కి రెగ్యులర్ వెళ్ళండి, రాజకీయాల గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి, కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎవరైనా అటు ఇటు బిహేవ్ చేస్తే వాళ్ళని తీసేయండి, అవసరం అనుకుంటే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయండి, పార్టీ కాన్స్టెంట్ ఉండాలి, ఎవరి వల్ల అయినా పార్టీకి డ్యామేజ్ అయితే నేను సహించను, పార్టీకి ఎక్కడ నష్టం కలిగినా కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని కూడా మల్లికార్జున ఖర్గే హెచ్చరించండి అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో
మహేష్ అన్నతో కూడా డిస్కస్ చేసిన. మహేష్ అన్న మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి ఇవన్నీ మహేష్ అన్న కూడా ఖర్గేకి ఎక్స్ప్లెయిన్ చేసిందట. ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట నడుస్తున్నది ఏం కథ అని చెప్పి మొత్తం మహేష్ కుమార్ గౌడ్ పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పినట్టు మాట్లాడిందట. సో ఇది అయిపోయింది. సో ఖర్గే చెప్పాల్సింది కూడా మహేష్ అన్నతో చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. ఇక మీనాక్షి మేడంతో ఏం మాట్లాడిండు, మీనాక్షి మేడంతో ఏం డిస్కస్ చేసిండు. మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఇక్కడ మీనాక్షి మేడంని రాహుల్ గాంధీ ఏరికోరి పంపించిండు. మీనాక్షి మేడం అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది తెలంగాణకు. ఆమె అయితేనే కాంగ్రెస్లో ఏ పంచాయతీ నడిచినా సెటరైట్ చేస్తుంది. ఆమె ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోదు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మీనాక్షి మేడం చాలా నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఆమెను తెలంగాణకు పంపించారు. మీనాక్షి నటరాజన్ మేడం పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పిందట. ఇక్కడ బెంగళూరులో దాదాపు ఒక 15-20 minutes మీనాక్షి మేడం కూడా టైం ఇచ్చిందట ఖర్గే. సో మీనాక్షి మేడం కూడా ఖర్గేకి చెప్పాల్సినంత చెప్పింది అనేది వినబడుతున్న చర్చ. ప్రభుత్వం గురించి, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పంచాయతీ ఏంది, రేవంత్ రెడ్డి ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరితో క్లోజ్ ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి ఎటుపోతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఏంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది, ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఇవన్నీ విషయాలు మీనాక్షి నటరాజన్ మేడం పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది అనేది వినబడుతున్న చర్చ. ఇక మల్లికార్జున ఖర్గే కూడా ఎవరికి ఏం చెప్పాలో అవి చెప్పేసినట్ట. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలో రేవంత్ రెడ్డికి, పీసీసీకి ఏం చెప్పాలో పీసీసీకి, మీనాక్షి మేడంకి ఏం చెప్పాలో మీనాక్షి మేడంకి. కానీ అందరికీ 6 నెలల డెడ్ లైన్. 6 monthsలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిన్న రిమార్క్ ఉండొద్దు. 6 నెలల్లో కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవాలనేది ఖర్గే ఆ ముగ్గురుతో చెప్పిండట. ముగ్గురుతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొద్దని చెప్పిండట. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. 905 రోజులు ఏదో కదా నేను చెప్పింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. కాబట్టి సో దగ్గర ఇంకో 6 months అయితే 3 years కంప్లీట్ అవుతుంది. 3 years తర్వాత మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో ఉంచాలనా తీసేయాలనా అనేది అధిష్టానం డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేస్తే ఏదో ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది అంటే అధిష్టానం ఏం చేతులు ముడుచుకొని కూర్చోదు కదా. వాళ్ళకి తెలుసు కదా ఏ టైంలో ఏం చేయాలి, ఏం కథ, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరు స్ట్రాంగ్ లీడర్, ఏం కథ అనేది హైకమాండ్కి తెలుసు. రేవంత్ రెడ్డిని తీసేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అనుకో, పొంగులేటి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఆయన గట్టిగా నడపగలుగుతాడు ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను కూడా మేనేజ్ చేస్తాడు, మంత్రులను కూడా మేనేజ్ చేయగలుగుతాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అంటే అధిష్టానం అనుకుంటే ఇన్ కేసు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి పెట్టి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే కోమటిరెడ్డిని ముఖ్యమంత్రి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, చెప్పలేము. రేవంత్ రెడ్డి ఒక్కటే ఆప్షన్ తెలంగాణలో అనేది ఏమి ఉండదు హైకమాండ్కి. ఆల్టర్నేటివ్ చాలా మందిని అధిష్టానం ఆల్రెడీ లైన్లో పెట్టుకుంటారు. ఏది ఏమైనా మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఇండికేషన్స్ హైకమాండ్ ఇచ్చేది 6 నెలల్లో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పొడగొట్టుకోవాల్సిందే. పొడగొట్టుకోకపోతే మాత్రం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసే అవకాశాలు ఉన్నాయి అనే ఇండైరెక్ట్ ఇండికేషన్స్. పొడగొట్టుకోవాలని చెప్పినాడు అంతే, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించేస్తామనే మాట ఏం చెప్పలేదట, కానీ పొడగొట్టుకోవాలి అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, ఒకవేళ 6 నెలల్లో గనక కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత ఒడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డికి ఏదో ఇబ్బంది అవుతుంది అనే కదా అర్థం చేసుకోవాల్సింది. సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్నగా లైన్లో పడుతున్నాడు. నేను నెక్స్ట్ వీడియో చెప్తా రైతు భరోసా గురించి. రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లానింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేసీఆర్ బస్ యాత్ర చేయబోతున్నాడు. చాలా పెద్ద ప్లానింగ్లు ఉన్నాయి. తెలంగాణలో రాబోతున్న రోజులలో రాజకీయాలు రసవంతంగా కొనసాగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి బాంబులు వేల్చే అవకాశాలు కనబడుతున్నాయి తెలంగాణలో. ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు విడుదల చేసిండు. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి మీద. వాళ్ళని నోరు మూపియడానికి 2,000 కోట్లు రిలీజ్ చేసిండు. 10,000 కోట్లు ఏదో ఉన్నాయట బకాయిలు, 2,000 కోట్లు ఖతం చేసిండు. నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేయబోతున్నాడు. మహిళలకు 2,500 రూపాయల గురించి సర్వే చేపిస్తున్నాడు. 4,000 రూపాయల పెన్షన్ గురించి సర్వే చేస్తున్నాడు. కొత్త పట్టాలు ఇప్పిస్తున్నాడు. తర్వాత కొత్తగా చిన్నగా ఏదో ఒక పని చేస్తున్నాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి మొన్న చర్చ నడిచింది. 2,000 డబుల్ బెడ్రూమ్ ఇంకా కొత్తగా నియోజకవర్గాలకు ఇవ్వాలంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్ కొత్తగా కడతా అంటున్నాడు. రోడ్లు వేస్తున్నా అంటున్నాడు, రోడ్లు వేపిస్తున్నా అంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఒడగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కారణం ఏంది? ఈ వ్యతిరేకత ఇట్నే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అనేది ఇండికేషన్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్ హింట్స్ రేవంత్ రెడ్డికి వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి కొంత సెటరైట్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏం కథ అనేది ముందు చూడాలి. కానీ ఖర్గే మాత్రం రేవంత్ రెడ్డికి పిన్ టు పిన్ వ్యతిరేకత పొడగొట్టుకోమని చెప్పిందట. ఇష్టానుసారంగా మాట్లాడదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ముఖ్యమంత్రి లెక్కన వ్యవహరించాలి, నువ్వు ఇంకా ప్రతిపక్షంలో లేవు, ప్రతిపక్ష పార్టీ లీడర్ల గురించి మాట్లాడేటప్పుడు కూడా బూతులు మాట్లాడొద్దు,
హుందాతనంతో మాట్లాడాలి, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి, అందరితో కలిసి ఉండాలి, ఎవరు వచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి అని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే చెప్పిండట. అట్లనే దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చ వచ్చిందట. మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవులు ఎవరికి ఇద్దాం, ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా డిస్కషన్ నడిచిందట. సో రేవంత్ రెడ్డి లిస్ట్ కూడా ఇచ్చిందట, మల్లికార్జున ఖర్గేకి లిస్ట్ ఇచ్చి సార్ ఇంతమంది మరి పోటీ ఉన్నారు 2 మంత్రి పదవుల కోసం, మీరే ఫైనలైజ్ చేయండి, మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా లిస్ట్ ఇస్తే, ఆ తర్వాత ఖర్గే ఒకళ్ళని పిలిచి పిసిసి అధ్యక్షుడిని పిలిచి అడిగిండట, మరి దీంట్లో ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ ఎవరికైతే బాగుంటుందంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా ఒక 2 పేర్లు సెలెక్ట్ చేసిందట. ఆ తర్వాత మీనాక్షి మేడం వచ్చిన తర్వాత కూడా మీనాక్షి మేడం ఒక 2 పేర్లు సెలెక్ట్ చేసిందట. మన అధిష్టానం ఫైనలైజ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి ఏం కథ అనేది, హైకమాండ్ ఫైనల్ చేస్తారు. ఖర్గే కేసీ వేణుగోపాల్తో మాట్లాడతాడు, రాహుల్ గాంధీతో మాట్లాడి డిస్కస్ చేసి ఆ తర్వాత ఆ మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మంత్రి పదవి హైకమాండ్ నుండి వస్తుంది లేఖ, హైకమాండ్ నుండి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ నుండి లేఖ సీల్డ్ కవర్లో వస్తుంది, దాంట్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు గతంలో 3 పేర్లు వచ్చినాయి, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామికి ఎట్లయితే మంత్రి పదవులు వచ్చినాయో ఇద్దరికి కూడా కొత్తగా మంత్రి పదవులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి వీళ్ళు డిస్కస్ చేసిన అనేది వినబడుతున్న అంశం.